అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి కుకింగ్. ఈరోజు మన వీడియోలో వేడి వేడి అరటికాయ బజ్జీలు. ఈ అరటికాయ బజ్జీలు మన ఇంటికి ఫ్రెండ్స్ కానీ అతిథులు కానీ సడన్గా వచ్చారంటే లేట్ చేయకుండా, ఇంకో ఆలోచన లేకుండా ఈ అరటికాయ బజ్జీ అనేది నేను వీడియోలో చెప్పిన విధంగా ఫాలో అయి చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా చాలా బాగున్నాయని మీకు కాంప్లిమెంట్ ఇస్తారు. ఓకే, వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఇంకా లేట్ చేయకుండా మనం ఈ అరటికాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అరటికాయ బజ్జీ కోసం అరటికాయ 1 లేదా 2 వరకు తీసుకోండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ అరటికాయలైనా తీసుకోవచ్చు. 3, 4, 5, 6 అలా. మీరు అరటికాయలని బట్టి మీరు పిండి అనేది ఇంగ్రీడియంట్స్ అనేవి డబుల్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. నేను ప్రస్తుతానికి 1 అరటికాయ తీసుకున్నాను. ఈ 1 అరటికాయతోని అరటికాయ బజ్జీ సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఈ 1 అరటికాయని తీసుకున్నా కదా. ఇప్పుడు అరటికాయకి నీట్గా మనం తొక్క అనేది తీసేసుకోవాలి. తొక్క మాత్రం అస్సలు ఉండకూడదండి. ఈ అరటికాయ తొక్క అనేది లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అరటికాయ తొక్కు పూర్తిగా తీసుకున్న తర్వాత చూడండి, మీకు ఎంత వీలైతే అంత సన్నగా అరటికాయను ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా అన్ని అరటికాయలను మీరు ఎన్ని తీసుకుంటే అన్ని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇవి మనం కట్ చేసి పక్కన పెట్టుకుంటే బ్లాక్గా అయిపోతాయి కాబట్టి ఇప్పుడు కొన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్లో సాల్ట్ వేసుకొని ఆ సాల్ట్ వాటర్లో ఈ అరటికాయ ముక్కలను వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకు అరటికాయ ముక్కలు అనేవి నల్లబడకుండా ఫ్రెష్గా తాజాగా టేస్టీగా ఉంటాయి. ఓకే, ప్రాసెస్ ఈ విధంగా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. నేను 1 అరటికాయకి 1/2 కప్పు వరకు శనగపిండి తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ 2 అరటికాయలు 3 అరటికాయలు 4 అలా ఎక్కువగా తీసుకుంటే 2 అరటికాయలకు 1 కప్పు వరకు శనగపిండి తీసుకోండి. ఇలా ఇంగ్రీడియంట్స్ అనేవి మీరు క్వాంటిటీ అనేది పెంచుకోవాలి. ఓకే, 1/2 కప్పు వరకు శనగపిండి తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత చిటికెడు వాము తీసుకోండి. ఈ వామును ఇలా కొంచెం నలుపుకొని ఈ వాముని ఈ శనగపిండిలో వేసుకోండి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ చిటికెడు, అలాగే కొంచెం జీలకర్ర మరియు 1/2 టీ స్పూన్లో సగం వరకు కారం. ఓకే, ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర. ఈ కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మీరు కొంచెం వాటర్ వేసుకుంటూ మనం బజ్జీ వేసుకునే ఆలు బజ్జీ పకోడీ చేసుకుంటాం కదా, అదేవిధంగా మీరు పిండి కొంచెం వాటర్ వేస్తూ పిండిని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, పిండి ఈ విధంగా లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా మనకు ఆయిల్లో బజ్జీ పడే విధంగా ఈ విధంగా మీడియంలో కలుపుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా కట్ చేసి వాటర్లో వేసుకున్న అరటికాయ ముక్కలను మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమంలో ఈ విధంగా దాంట్లో 2 వైపులా స్టఫ్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోండి. చూడండి, ఇదే విధంగా అన్ని అరటికాయ ముక్కలను మీరు శనగపిండి మిశ్రమంలో 2 వైపులా ముంచేసి ఆయిల్లో వేసుకోవాలి.
అరటికాయ బజ్జీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు గరిటెతోని ఒకవైపు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండు వైపులా గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మనకు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకుంటే మనకు వేడి అరటికాయ బజ్జీ రెడీ అయినట్టే. ఇప్పుడు మీరు ఈ ప్రాసెస్ మీడియం ఫ్లేమ్లోనే మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అరటికాయ బజ్జీ అనేది మీరు తయారు చేసుకోండి. మంట హైలో పెట్టుకుంటే మనకు అరటికాయ బజ్జీ అనేది పూర్తిగా మాడిపోతుంది. అందుకోసం మీరు మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతోని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఓకే, ఈ విధంగా గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనకు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ అరటికాయ బజ్జీలను వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే మిగతా అరటికాయ ముక్కల్ని కూడా మనం బజ్జీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగతా వాటిని కూడా మనం బజ్జీలా వేసేసుకుందాం. చూడండి, మిగతా పిండిని అలాగే మిగతా అరటికాయ ముక్కల్ని కూడా బజ్జీలు వేసుకోండి. వీటిని కూడా గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. రెండోసారి వేసుకున్న అరటికాయ బజ్జీలు కూడా రెడీ. ఇప్పుడు మీరు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అరటికాయ బజ్జీలను ప్లేట్లోకి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను చెప్పిన విధంగా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. టేస్టీ అరటికాయ బజ్జీ రెడీ. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ ఆలు బజ్జీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.